లోకల్ టాక్. రైట్, ఇక సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే గనక సిద్దిపేట జిల్లాలోని నియోజకవర్గం హుస్నాబాద్. 2004లో కొత్తగా ఏర్పాటైన నియోజకవర్గం హుస్నాబాద్. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఒడితెల సతీష్ కుమార్ పై 19,344 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒడితెల సతీష్ కుమార్ గెలిచారు. సిపిఐ అభ్యర్థి చాడ వెంకటరెడ్డిపై 70,530 ఓట్ల భారీ మెజార్టీతో విజయ డంకా మోగించారు. ఇక 2014 ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ నుంచి ఒడితెల సతీష్ కుమార్ గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిపై 34,269 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇంకా అలాగే చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎందుకు పట్టు సాధించలేకపోతున్నారు? మంత్రిగా ఉండి హుస్నాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? పొన్నంపై అటు కార్యకర్తలు ఇటు స్థానికులకు ఎందుకు వ్యతిరేకత ఏర్పడుతుంది? హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్కు బలహీనంగా ఉన్న అంశాలను ఒకసారి చూద్దాం. ఇక వ్యవసాయ మౌలిక వస్తువుల సమస్యలు, ధాన్యపు కొనుగోలులో జాప్యం, నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ టౌన్ వంటి ప్రధాన కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు సమయంలో గన్ని బ్యాగుల కొరత, లారీల రవాణా ఆలస్యం, వర్షాల వల్ల ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలపై రైతులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి అయితే రైతులైతే అసహనం వ్యక్తం చేశారు. ఇదొక వ్యతిరేక అంశంగా కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా తాగునీరు, రోడ్ల సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో వేసవి తాగునీటి సరఫరా, అంతర్గత రోడ్ల కనెక్టివిటీ లోపాలు కూడా స్థానికంగా ప్రజల నుంచి ఫిర్యాదులుగా వస్తున్నాయి. ఇక స్థానికంగా ఉండే సమస్యలను కూడా పట్టించుకోవడంలో కూడా విఫలమయ్యారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మౌలిక సరిహద్దుల సందిగ్ధత, సిద్దిపేట వర్సెస్ కరీంనగర్ హుస్నాబాద్ను సిద్దిపేట జిల్లా నుండి తొలగించి తిరిగి పాత జిల్లా అయిన కరీంనగర్లో కలపాలి అనే డిమాండ్ స్థానికంగా బలంగా ఉంది. దీనిపై మంత్రిగా ఆయన సానుకూల హామీలు ఇచ్చినప్పటికీ జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ప్రజల్లో కొంత అసహనం వ్యక్తమవుతుంది. సో ఇది కూడా ఒక అంశంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. మంత్రిపై ఉన్నటువంటి వ్యతిరేకతకి కారణంగా తీసుకోవచ్చు. అదేవిధంగా రాజకీయ వివాదాలు, నిరసనలు, దళిత సంఘాల అసంతృప్తి, గతంలో కేబినెట్ సహచర మంత్రిపై పొన్నం ప్రభాకర్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దళిత ఎంఆర్పీఎస్ సంఘాలు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టడం రాజకీయంగా అయితే కొంత నష్టం చేకూర్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యంపై కూడా అసహనం, నియోజకవర్గంలో స్థానిక అధికారులు సరిగ్గా స్పందించకపోవడం, దీనివల్ల మంత్రి స్వయంగా నిరసనకు దిగాల్సి రావడం కూడా పరిపాలన నియంత్రణపై కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలకు తావిచ్చింది. అదేవిధంగా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంపై కూడా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని దాదాపు చివరి దశ వరకు పనులు చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి హుస్నాబాద్ను సస్యశ్యామలం చేస్తాము అని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడంపై రైతులు అసహనంతో ఉన్నారు. ఇది కూడా పొన్నం ప్రభాకర్కు ఒక నెగిటివ్ అంశం కింద మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికే ప్రాధాన్యతగా ఇస్తున్నారు. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ వేధింపులను తట్టుకొని పార్టీని బతికించిన అసలైన కాంగ్రెస్ కార్యకర్తల్ని కూడా మంత్రి పక్కన పెట్టారు అనే ఆరోపణ కూడా బలంగా వినిపిస్తుంది. ఇక ఎన్నికల ముందు, ఆ తర్వాత బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వలస వచ్చిన నాయకులకైతే ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీని వల్ల కూడా పాత కాంగ్రెస్ కార్యకర్తల్లో నైరసం కూడా గట్టిగా నెలకొంది. ఇంకా అదేవిధంగా ఆవేశం ఎక్కువ పొన్నం ప్రభాకర్కి అనేది కూడా మనకు వినిపిస్తుంది. రాజకీయ శైలి మొదటి నుండి కాస్త దూకుడుగా ఉంటారు, ఆవేశపూరితంగా ఉంటారు. అయితే మంత్రి అయ్యాక కూడా సమీక్ష సమావేశాల్లో అధికారులపై, కొన్ని సందర్భాల్లో ప్రజలపై, కార్యకర్తలపై కూడా తీవ్రంగా మండిపడటం కూడా ప్రతికూలంగా మారుతుంది. ఇటీవల కొత్తకొండ జాతర ఏర్పాట్ల సమయంలో కూడా పోలీసు అధికారుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో రోడ్డుపైనే స్వయంగా బైఠాయించడం వంటి ఘటనలను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్కి చేసిన పనుల్లో ఒకటి చర్చనీయాంశంగా మారింది. అలాగే శాంతంగా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మంత్రి అయ్యుండి కూడా, మంత్రి హోదాలో ఉండి కూడా ఆవేశపడటం ఆయన రాజకీయ పరిణితిపై కూడా విమర్శలకు గట్టిగా తావిస్తుంది.
అదేవిధంగా చూసుకుంటే హుస్నాబాద్ కార్యకర్తలతో సమన్వయ లోపం, హుస్నాబాద్ స్థానిక కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తల్ని పూర్తిగా నమ్మలేకపోతున్నారు. నియోజకవర్గంలో అధికార కార్యక్రమాలు, రాజకీయ పర్యవేక్షణ బాధ్యతల్ని కరీంనగర్ నుండి తెచ్చుకున్న అనుచరులకు అప్పగించారు అనే టాక్ అయితే ఉంది. దీంతో హుస్నాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు తమ నియోజకవర్గంలో తామే పరాయి వాళ్ళమయ్యాము అనే అసంతృప్తితో అయితే ఉన్నారు. ఇక మరో అంశం చూసుకుంటే పొన్నం ప్రభాకర్కి నెగిటివ్గా తీసుకొచ్చిన అంశం ఏంటంటే బంధువర్గంతో అజమాయిషి, అంటే షాడో లీడర్షిప్. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైనా పని మీద వస్తే మంత్రి బంధువులు వారిపై అజమాయిషి చలాయించడం అనేది కూడా పెద్ద మైనస్గా మారిందని మనం వింటున్నాం. ఇదే విధంగా పోలీస్ రెవెన్యూ సిఫార్సులను కూడా వారే శాసించడంతో క్యాడర్లో కార్యకర్తల్లో కూడా తీవ్ర అసహనం అయితే నెలకొంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి ఇవైతే స్థానికంగా ప్రజల్లో అయితే కొన్ని నెగిటివ్ పాయింట్స్గా మనకి వినిపించినట్టుగా కూడా మనం అనుకుంటున్నాం. మీకు యుద్ధానికి ముందుకు మోగే ఒక సైరన్ లాంటివి. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీపై దృష్టి పెట్టండి. లేదంటే రాజకీయ నాయకుల పొలిట్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారు అని కూడా ఆశిస్తున్నాం. Local Talk.